నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అయితే ముఖ్యంగా గుంటూరులో అంబటి రాంబాబు, ఆర్కే రోజా సంక్రాంతి సంబరాల్లో పాల్గొని అక్కడ మీడియా ముందు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుంది. అసలు ఫైర్ బ్యాండ్ అని మరొకసారి వాళ్ళే ఒప్పుకున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈరోజు గుంటూరులో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న అంబటి రాంబాబు, రోజా వాళ్ళిద్దరూ ఈరోజు మీడియా ముందుకొచ్చి రోజా మాట్లాడుతుంది. ఒక ఫైర్ బ్యాండ్గా వాళ్ళు అనుకోవడం, మాట్లాడటం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం మీద మరొకసారి దుష్ప్రచారం చేస్తుంది. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? అసలు యాక్చువల్గా మనం స్పందించాలా? వాళ్ళు ఏదో నలుగురిలోకి ఎలా రావాలో తెలియక ఈ వంకన వచ్చారు. సంక్రాంతి సంబరాలు అనే పేరిట వాళ్ళు వచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రతి పండగని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లో సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఇవాళ ప్రభల తీర్థాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా వాళ్ళు గుర్తించటం ఇవన్నీ మనం చూసాం. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక వాళ్ళ హయాంలో 5 సంవత్సరాలు వాళ్ళు ఎలా విగ్రహాలు కూలగొట్టారు అది మీరు తీసుకుంటే కనుకైతే ఒక్కొక్కటి వరుసగా మనం చెప్పుకుంటూ వస్తే ఎన్ని రకాలుగా వాళ్ళు హిందూ దేవాలయాలకు సంబంధించి కావచ్చు, హిందూ విగ్రహాలకు సంబంధించి కావచ్చు, దుర్గగుడిలో వెండి సింహాలు మాయమవడం కావచ్చు, ఇట్లా అన్ని విషయాల్లోనూ వాళ్ళు తప్పులు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైనా సంక్రాంతి ఇంత వేడుకగా 2019-24 మధ్య చేశారా? రాష్ట్ర ప్రభుత్వం ముందుండి నడిపించిందా? తర్వాత తిరుమల తిరుపతి విషయంలో తీసుకుంటే వాళ్ళు ఏ రకంగా 19 నుంచి 24 వరకు ఎన్ని కుట్రలు చేశారు, స్వామివారికి ఎన్ని రకాలుగా అపచారాలు చేశారో మనం చూసాం. అటువంటి రోజా ఇవాళ వచ్చి నేను ఒక ఫైర్ బ్రాండ్ని, ఇంకో ఫైర్ బ్రాండ్ అయిన అంబటి రాంబాబు ఇలా గుంటూరులో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది అనడమే కాకుండా ఇంకో మాట ఏమంది ఆవిడ, ఇదే కనుక మన ప్రభుత్వం ఉండుంటే మీకు అన్నీ ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క కానుక వచ్చేది, కానీ ఇవాళ వాళ్ళు 6 గ్యారంటీలు ఇవ్వలేదు, 143 వాళ్ళు హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చలేదు అంటుంది. అంటే రోజాకి వాస్తవాలు తెలియట్లేదా, లేకపోతే ఆవిడకేం చెవులు వినిపించట్లేదా, లేకపోతే ఆవిడకి కనిపించట్లేదా అని మనం అడుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ చూసుకుంటే 6 గ్యారంటీలు అమలయ్యాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తున్నారు. ఉద్యోగ అభివృద్ధి గురించి మాట్లాడుతుంది ఆవిడ. మళ్ళా ఎవరు వైసీపీ కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందిట. అంటే కంపెనీలు వెనక్కి పంపించేసి మేము వస్తే చొక్కా లోటు తీసి కొడతామని పోలీసులను అన్నారు కదా, 7 సముద్రాల అవతలున్నా అంటే వాళ్ళని తీసుకొచ్చి కొడతారు. తర్వాత ఇప్పుడు భూములు ఎవరికైతే కేటాయించారో వాళ్ళ నుంచి భూములు లాక్కుంటారు. తర్వాత పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఆపేస్తారు. అంటే ఇవన్నీ ఇది అభివృద్ధి అంటే వాళ్ళు చెప్పేది. ఆ తర్వాత ఇవాళ ఆవకాయ సంబరాల మీద కూడా వాళ్ళు చాలా విపరీతంగా వ్యాఖ్యానాలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్నారు. అవును. అంటే మీరందరూ కూడా మీరేమో ఒక ఎంఓయూలు చేసుకుని అసెంబ్లీలో మీరు ప్రకటిస్తారు ఏమని, పచ్చళ్ళ ఎంఓయూ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంఓయూ, ఇవన్నీ మీరు ప్రకటిస్తే తప్పులేదు. కానీ ఆవకాయ అమరావతి అని వీళ్ళు వేడుకలు చేస్తే మీకు తప్పు వచ్చింది. ఆవకాయ అనేది ఆంధ్రుల హక్కు, అది ఆంధ్రులకు సంబంధించి ఒక గోంగూర ఒక ఆవకాయ లేకుండా ఆంధ్రుడికి గుర్తింపు లేదు. ఇప్పుడు మీకు మాయాబజార్ లాంటి సినిమాలో తీసుకుంటే ఈవెన్ అక్కడ రాక్షసులైనా కూడా లేదు, అక్కడ వాళ్ళు కౌరవులకి సంబంధించిన వాళ్ళు అయినా కూడా అన్ని రకాల వంటకాలు పెట్టినప్పుడు ఏమో ఆంధ్ర శాఖం ఎక్కడా అని అడుగుతాడు, వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు గోంగూర లేకుండా భోజనం ఏంటంటాడు. అది తెలుగు. అలాగా ఆవకాయ లేనిది ఆంధ్రావాడు కాదు, ఆవకాయ తినని వాడు. అన్నప్రాసన నాడే ఆవకాయ అన్నం అని ఒక సామెత కూడా ఉంది మనకి. అంటే మనం అంత ఇష్టపడతాం. మనకి వేసంకాలం వస్తే ఆవకాయ లేకుండా మనకి జీవితం వెళ్తుంది. ఏడాదికి సరిపడా మనం అన్ని రకాల నిలవ పచ్చళ్ళు మామిడికాయతో పెట్టుకుంటాం. మనకి గుంటూరు కారం ఉండాలి కదా, మాడుగుల ఆవాలు ఉండాలి, తర్వాత సామర్లకోట పప్పు నూనె ఉండాలి, ఎవరి తోటలో వాళ్ళు పెంచే ఆవకాయ మామిడికాయ ఉండాలి. ఇవి లేకుండా అక్కడ పని అవ్వదు. అందుకని ఇవాళ ఆవకాయ అమరావతి అని ఒక పెద్ద పండగలా నిర్వహిస్తున్నారంటే ఆవకాయకు ఉండే ఇంపార్టెన్స్ అది. మేము ఎంఓయూలు కుదుర్చుకున్నామని అసెంబ్లీలో ఏం ప్రకటించలేదు కదా. అంటే మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం
మన ఆహార అలవాట్లలో భాగమైన ఆవకాయ గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మనం ఇప్పుడు సంక్రాంతి సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు? మన సంస్కృతిలో భాగం అది. ఇవాళ ఆవిడ చెప్తాను కదా, సంక్రాంతి అంటే ముగ్గులు. ఇవాళ ముగ్గుల పోటీలు ఎందుకు పెట్టారు మీరు? ఎడ్ల పందాలు ఎందుకు పెడుతున్నారు మీరు? మీరు కోళ్ల పందాల్లో ఎందుకు పాల్గొంటున్నారు? ఇవన్నీ కూడా తెలుగు వాళ్ళ వేడుకలు. వేడుకల్లాగానే మీరు పులిహార తిన్నారా, గారెలు తిన్నారా అని ఎందుకు అడిగావు మరి? అవి అడగకూడదు కదా. అలాగే ఆవకాయ కూడా. నేను అంటున్నది అది. పులిహార మంది, గారెలు మనవి, అదేవిధంగా అరిసెలు మనవి, ఆవకాయ మంది, గోంగూర మంది. అలా మనకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మనకి సంక్రాంతి అంటే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఇవాళ మీ కోసం అంటే ప్రజల్లోకి రావడానికి సంక్రాంతి సంబరాల పేరిట గుంటూరులో ఈయనెవరు అంబటి రాంబాబు ఈ వేడుకలు పెట్టాడు. దానికి ఈవిడ్ని ఏమిటి చీఫ్ గెస్ట్ కింద పిలిచాడు అనమాట. ఈవిడ పండగని కూడా ఆవిడ ఒక రాజకీయ వేదిక చేసుకుని చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఆవిడ ఉపయోగించుకుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కోడి పందాలు కూడా ఆడినట్టున్నారు. మరి ఎవరు కోడి నెగ్గిందో నాకు తెలియదు కానీ. సో ఇవాళ వీళ్ళందరూ కూడా మరి మీరందరూ కోళ్ళ పందాలు ఆడారు, డబ్బులు మీరు పణంగా పెట్టారు. మొత్తానికి ఇవాళ ఆవిడేదో నాగమ్మ అనుకుంటుందేమో, పల్నాడు నాగమ్మ అనుకుంటుందేమో ఆవిడ. ఇవాళ స్పీచ్ ఇస్తోంది. మళ్ళీ మీరు గెలిపించండి, ఎమ్మెల్యేలని ఎంపీలని చేస్తే మీకు మళ్ళీ సంక్షేమాలు వస్తాయి అంటోంది. మళ్ళీ అభివృద్ధి అంటుంది. అభివృద్ధి అంటే ఏంటో ఆవిడే చెప్పాలి. ఇవాళ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, అభివృద్ధి అంటే లోకేష్, అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్. మరి సాక్షి మీడియాలో పదే పదే విమర్శించడం, ఈ ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టి చెత్త డిబేట్లు పెట్టి పని లేకుండా చేస్తున్నారు. రాష్ట్రం గురించి అభివృద్ధి గురించి చేయట్లేదు డిబేట్లు. ఇవేవి జగన్మోహన్ రెడ్డి డిబేట్లు తప్పించి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఈ రాష్ట్రం గురించి మాట్లాడేది లేదనని సాక్షి మీడియాలో ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి డిబేట్లు నడవట్లా. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్రాచ్య పనుల మీద డిబేట్లు నడుస్తున్నాయి. అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు రాష్ట్రం ముందుకెళ్తూ ఉంటే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఆయన అబద్ధాలు మాట్లాడుతుంటే వాటిని ఖండించాలి కదా. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి, కూటమి వచ్చాక ఈ 18 నెలల్లో జరుగుతున్న అభివృద్ధి, కూటమి ప్రభుత్వం వచ్చాక చేస్తున్న మంచి పనులు, తర్వాత వాళ్ళ హయాంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, ముఖ్యంగా తిరుమలలో చేసిన ఆ చెడ్డ పనులు, లేకపోతే ఆ స్కాములు, ఇవన్నీ మాట్లాడాలి కదా. సో ఇవి జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్తున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకోవడానికి ఎవరికి ఇక్కడ సరదా లేదు. కానీ మీ జగన్మోహన్ రెడ్డికి సరదా చంద్రబాబు నాయుడు పేరు తలుచుకోవాలని. అదొక నామస్మరణ. ఆయన ఏదో రామనామంలాగా చంద్రబాబు నామం చేస్తూ ఉంటాడు ఆయన. అందుకని సాక్షి వాళ్ళు రాస్తూ ఉంటారు. వాళ్ళకి ఏది వార్తలు ఉండవు కదా. వాళ్ళేమో రాష్ట్రానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ఇవి రాయరు. కూటమి చేస్తున్న మంచి పనులు రాయరు కాబట్టి వాళ్ళకి ఏ వార్తలు లేకపోతే ఇలాంటి వార్తలు రాసుకుంటారు. థ్యాంక్ యూ మేడం.